అరే కాకా, అసెంబ్లీలా కారు పార్టీ సారు గా కేటీఆర్ ఏమన్నా మాట్లాడిండా? చెయ్యి సర్కారు ఇజ్జత్ తీసినట్లు మాట్లాడిండు. గీ చెయ్యి సర్కారు ఏం చేసి కూలగొట్టుడు, ఎగ్గొట్టుడు, చెడగొట్టుడు గింతకు మించి ఏమన్నా చేసినా? సర్కారు వచ్చి 2 ఏళ్ళు దాటే చెప్పుకోదగ్గ మంచి పని ఏం చేసిండ్రు? గవర్నర్ పీచ్లో అన్ని ఉత్తితి మాటలే చెప్తిరి. ఇక ఈ మాత్రం దానికి ధన్యవాదాలు తెలపాలనా? గదెట్లా కుదురుతుంది? మేం పాలించిన 10 సార్ల తెలంగాణ ఎంత ఘనంగా ఉండే. ఇలా చూడుండ్రి, రాష్ట్రంలో ఏమన్నా ఉన్నదా? అంతా హంబగ్ అన్న తరీకులుగా కేటీఆర్ మాటలు రుజువు చేసిండ్రు. మొన్న ఎలక్షన్ల చెయ్యి పార్టీ వాళ్ళు లంబా హామీలు ఇచ్చిండ్రు. గవేవో 6 హామీలని అదరగొట్టిండ్రు. అవేమాయే? అన్ని చేసిండ్రా, చేస్తుండ్రా, ఒక్కటేరుకొస్తలేదు. ఆ పథకాలు గీ పథకాలని గొప్పలు చెప్పుడే కానీ చక్కగా చేసింది ఒక్కటి లేదాయే. ఈ రేవంత్ సర్కారు 3 పనులు మాత్రం చాలా బాగా చేస్తున్నది. పథకాలు చక్కగా చేయకుండా ఎగ్గొట్టుడు, గరీబోల ఇండ్లను కూలగొట్టుడు, గప్పట్లో మా సర్కారు సురు చేసినటువంటి పథకాలను చెడగొట్టుడు. ఇంతకు మించి ఈ 28 నెలల్లో ఏం చేసిండ్రో చెప్పుండ్రి, మళ్ళా చూస్తామంటూ ఏకదమ్ సవాల్ ఇచ్చిండ్రు. అయినా ఈ కారు పార్టీ వాళ్ళకి మాట్లాడడం మంచిగా వస్తుందిలే కాక, అంతా గా కేసీఆర్ సార్ను చూసి నేర్చుకున్నారు. తెలంగాణ యాసలో మాట్లాడడం, మాటల మధ్యలో సామెతలు ఇచ్చుడు, ఎదుటోళ్ళని తిట్టుడు, ఇవన్నీగా కేసీఆర్ సార్ చూసే నేర్చుకుంటారు. ఈ కేటీఆర్ సార్ కూడా అలా నాయన లేక మంచిగానే మాట్లాడిండు కాక. సరే, అందులో సయ్యన్ని గలతెన్ని అంటే అవన్నీ చూడరాదు, ఇనుకోవాలి, వెళ్ళిపోతుండాలి, గంతే. మేం సర్కారు నుంచి దిగతాన ఖజానా కడగా ఉంటుండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మొత్తం దివాలా తీసే అని కేటీఆర్ అంటుండు. ఓ రకంగా చూసుకుంటే ఈ సార్ చెప్తుంది నిజమే కదా అనిపిస్తుంది కాక. ఇప్పుడు సర్కారు ఏం చేయాలన్నా అప్పు తీయాల్సిందే. ఇక సర్కారు నౌకర్లకి జీతం ఇవ్వాలన్నా కష్టమే కాక. గెట్లున్న తెలంగాణ గీళ్ళ పుణ్యాన గెట్ల అయిపోయా అనిపిస్తుంది. తెలంగాణ వచ్చిన కొత్తల రియల్ ఎస్టేట్ గ్రాఫ్ ఏడుండే, భూముల రేట్లు సుక్కల కాడికి బాయే. ఇప్పుడు అంతా డౌనే. హైదరాబాద్లో భూముల ధరలు పాతాళానికి పడిపోయాయని రియల్టర్లే గప్చుప్ అయిండ్రు. కానీ కాక చెయ్యి సర్కార్ వచ్చినాకే గిట్ల అయ్యాయని అంటే గలత్ అవుతుంది. సరే, గీ కేటీఆర్ సారు మస్తు చెప్తారు, గాయందేం బాయే, అసలే ఆపోజిషన్లో ఉండ్రు, గీ తరీకల్ని అంటాడు. మరి ఒక మాట చెప్పు కాక నాకు, ఈ కారోళ్ళు 10 సార్ సర్కార్లో ఉండ్రి కదా, మరి వీళ్ళేం పొడిచిండ్రు? రాష్ట్రం వచ్చినప్పుడు మంది ధనిక రాష్ట్రం అండ్రి, బంగారు తెలంగాణ చేస్తామండ్రి, ఇంటికో నౌకరిస్తామండ్రి, చెప్పిందెంత చేసిందెంత తరాజు పట్టుకొని చూస్తే వీళ్ళ బండారం తెలుస్తుంది. అరే, సర్కారు దిగేతాన కారు పార్టీ వాళ్ళు గల్లా పెట్టే పూరా ఖాళీ చేసిండ్రని గా రేవంత్ సారు మొత్తుకోబట్టే కదా. మరి ఆయన చెప్పింది గలత, కేటీఆర్ సార్ చెప్తుంది గలత అంటే ఆలు కాదు కాక, పిచ్చోళ్ళ లెక్క ఇనుకునే మందే గలత అనాలి. అసెంబ్లీలో కేటీఆర్ సారు ఇంకా చాలా చెప్పబట్టే కాక, నైట్ ఎకనామీ అంటూ ఈ సీఎం సారు కొత్త రాగం ఎత్తుకొనిండు. ఇది నైట్ ఎకనామీ కాదు, తిరిగిన కైట్ ఎకనామీ. 4 మహినే మీద చూస్తే రాష్ట్రం ఆర్థికం మైనస్లో జారుకున్నది. మాటలతో బురిడి కొట్టిస్తుండ్రు. ఫ్యూచర్ సిటీ అంట, మ్యూజిక్ బ్యూటిఫికేషన్ అంట. అరే, తెలంగాణను వీళ్ళందరూ కలిసి బుల్డోజర్ రాజ్యంగా మార్చిండ్రు. హైడ్రాను పట్టుకొచ్చి కనిపించిన కాడ కూలుస్తుండ్రు అంటూ ఈ కేటీఆర్ సారు జోరుదారుగా చెప్పిండు. సరే, గీన చెప్పిన దాంట్లో కొన్ని అయితే సర్కార్ గలతులు ఉన్నాయి. మూసీ విషయంలో గరీబోల ఇండ్లను వడగొట్టుడు ముందు వాళ్ళకో ఇల్లో స్థలమో చూడాల్సిండే. గట్లనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాడ భూములు సర్కార్వే అంటూ బుల్డోజర్లు పెట్టించింది గలతే. గప్పుడు గా మేధావులందరూ లేచి నిల్చుండ్రి కదనే కాక. అరే, గా భూముల్లా అడవి ఉంది, పచ్చని చెట్లున్నాయి, ఆటిని ఎట్లా తీసేస్తారు? మీకు దిమాగ్ చెడిందా ఏంది అని సర్కార్ పైన గుస్సా అయ్యిండ్రు. శివరాకర్కి హైకోర్టు కూడా మొట్టెకాయలేసే. గప్పుడు కానీ సర్కారు వెనక్కు తగ్గలే. హైడ్రా పెట్టింది మంచికే అనుకో. తెలంగాణలో వ్యవసాయమే ఎత్తిపోతలతో కావాలి, అందుకే చెరువులు చాలా ఉన్నాయి. మళ్ళీ హైదరాబాద్లో చెరువుల్ని మింగి అపార్ట్మెంటు బిల్డింగులు లేపుతుంటే సర్కారు చూస్తూ కూర్చోవాలా? ఈ సమయంలో సీఎం రేవంత్ సారు చక్కగానే చేసిండులే కాక. అయితే గీడ కూడా జర చూసుకొని పోవాల్సి ఉండే. హైడ్రా వాళ్ళకి పేదోళ్ళ ఇండ్లే కనిపిస్తాయా, పెద్దోళ్ళ కథలు కనిపించవా అని జనాలు అనేలా చేసుకోండు. సర్లే కాక, ఏదైనా మంచి పని చేసుల్లో జర గట్టిట్లు అవుతుంటుంది. దాన్ని పట్టుకొని మొత్తం గలతంటే ఎట్లా? ఎగ్గి కారోళ్ళు సరే వాళ్ళు అనాల్సిందే, కానీ కాక మనం జర సమజ్ చేసుకోవాలి. సర్లే కాక, అసెంబ్లీలో గులాబీ సార్ కేటీఆర్ చెప్పిన పురాణం ఇంటివి కదా. అరే, నేను చెప్పింది కూడా విన్నవా లేదా? ఈ ఆలకి ముచ్చట చాలు కానీ వస్తా, రేపు ఇంకో ముచ్చట పట్టుకొస్తా. బాయ్ బాయ్.